హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు అయితే మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చేసానండి. అవే గులాబీ పువ్వులు. మా సైడ్ వీటిని గులాబీ పువ్వులు అంటారు. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేసేయండి. వీటి కోసం ముందుగా 1 kg మైదా పిండిని జల్లించుకోవాలి. ఆ తర్వాత 1/2 kg షుగర్ పౌడర్ని వేసి కలుపుకోవాలి. 1 kg మైదా పిండికి 1/2 kg షుగర్ పౌడర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే పించ్ ఆఫ్ వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపించినట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. అంటే మనం దోశ పిండి కలుపుకుంటాం కదండి, దోశ పిండి కంటే కొంచెం థిక్గా కలుపుకున్నామంటే పర్ఫెక్ట్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. దీనిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ని వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన ఈ థింగ్స్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. వీటిని బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ బాగా హీట్ అయితేనే మనకి గులాబీ పువ్వులు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ముంచి ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇలా ఒక స్టిక్తో తీసేసామంటే పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కొంచెం టైం పడుతుందండి, కానీ పర్ఫెక్ట్ స్వీట్ అయితే ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే సంక్రాంతికి మీరేం వంటలు చేశారో కమెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి. ఇలాంటి రెసిపీస్ మీకేం కావాలో కమెంట్ చేస్తారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.